మోదీ మేరా బడే బాయ్ అది రేవంత్ రెడ్డి అన్నమాట. సో రేవంత్ రెడ్డి మోదీని ఉద్దేశిస్తూ ఏం మాట్లాడారో ఒకసారి విన్నాం సార్. రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైన కార్యాచరణతోనే ముందుకు వెళ్తాము అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికి తెలియజేస్తున్నా. नरेंद्र मोदी जी हम हमारे हिसाब से प्रधानमंत्री का मतलब हमारे बड़े भाई. బడే బాయ్ అన్నందుకు బీఆర్ఎస్ వాళ్ళు కొన్ని విమర్శలు కూడా చేశారు సార్. దాని గురించి కూడా మాట్లాడదాం. రేవంత్ ఏ ఉద్దేశంతో అని ఉంటారు. ఇప్పుడు మీరే బడా బాయ్ అనలే, మీరు దాన్ని మార్చారు, అమారే అన్నాడు. మేరా అంటే నా, అమారా అంటే మన, మా అమారా అంటే తెలంగాణకు రాష్ట్రానికి ప్రధానమంత్రి బడే బాయ్ అని. దాన్ని మీరు అమారైన మేరాగా మార్చి రేవంత్ రెడ్డి ఎందుకు అన్నాడు? రేవంత్ రెడ్డి బడే బాయ్ అవుతాడు అన్నాడు. రేవంత్ రెడ్డి నాకు బడే బాయ్ అవుతానులే, మాకు బడే బాయ్ లాంటి వాళ్ళు మీరు ప్రధానమంత్రి అన్నాడు. బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు చోటా బాయ్ కా బడే బాయ్ అని చెప్పి. లేదు, ఇప్పుడు మీరు మెల్లసారైనా కావాలని ప్లే చేయండి. హమారే బడా బాయ్ అంటే అక్కడ రాష్ట్రం అని కదా అర్థం. మీరు మేరా అంటే మీరు అన్నట్లు తనకు అని అనంటే కాదన్న ప్రధానమంత్రి రాష్ట్రాలకు దేశము రాష్ట్రము కేంద్రము రాష్ట్రం మధ్య ఆ మేరకు రిలేషన్ ఉండాలి కదా, నిజమే కదా. అదేమి బడే బాయ్ అంటే నేరం కాదు కదా. సో రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారు తప్ప శత్రువులు ఉండాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రికి ప్రధానమంత్రి శత్రువు కాదు, ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ప్రత్యర్థి కూడా కాదు. రాజ్యాంగంలో ముఖ్యమంత్రి పదవికి ప్రధానమంత్రి పదవి ప్రత్యర్థి కాదు, మనకు అర్థం కావాల్సిందండి. అందువల్ల బడే బాయ్ అనే దానికి పెద్ద వివాదం చేయాల్సిన అవసరం ఏముంటుంది. సో అందులో సందర్భం కూడా, ఇప్పుడు సందర్భం ఏంటి, రాష్ట్రానికి ప్రధానమంత్రి హోదాలో వచ్చి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులు ప్రారంభిస్తున్నాడు. అప్పుడు ఏమనాలి? నరేంద్ర మోడీని గుజరాత్ మారణ హోమం సృష్టించిన నరేంద్ర మోడీవి అంటాడు రేవంత్ రెడ్డి అదే వేదిక మీద. సో ఆ సందర్భం కూడా ఉంటుంది కదా. ఇప్పుడు సందర్భంలో మనకు పడని వాళ్ళ ఇంటికి కూడా ఫంక్షన్కి పోతాం, శుభకార్యానికి పోతాం, ఓ పెళ్ళికి పోతాం, ఓ బర్త్డేకి పోతాం, మనకు పెద్ద రిలేషన్స్ లేవు కానీ పిలిచారు కానీ పోతున్నాం. అడవి ఏమంటావు? పాత పంచాయతీ నుండి గుర్తు తెచ్చుకుంటావా? నాకు అప్పులు ఇచ్చినావు, నీకు అప్పు ఇవ్వలేదు, నువ్వు దరిద్రునివి అని అంటావా? ఏముంటుంది? చాలా మంచి సంతోషంగా నాలుగు మాటలు మంచి మాటలు మాట్లాడతాడు. అందువల్ల కాంటెక్స్ట్ ఆల్సో మ్యాటర్స్ కదా, టెక్స్టే కాదు, టెక్స్ట్ కాంటెక్స్ట్ ఉంటుంది. ఒకవేళ ఒక పొలిటికల్ సభలో రేవంత్ రెడ్డి కనుక మా నరేంద్ర మోడీ బడే బాయ్ అంటే ఖచ్చితంగా దట్ ఈస్ ఎ పొలిటికల్ ఇష్యూ. కానీ అది పొలిటికల్ సభ కాదు, అది ప్రభుత్వ సభ, ఎన్టీపీసీ విద్యుత్ ప్రారంభానికి. అందువల్ల రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో భారత ప్రధానమంత్రి బడే బాయ్ అనడం నేరం కాదు. కాంగ్రెస్ నాయకుడిగా బీజేపీ నాయకుడిని కూడా ఒక్కోసారి బడే బాయ్ అనొచ్చు, ఏం తప్పలేదు కదా. రెండు రాజకీయ పార్టీల మధ్య ఆ మేరకు కూడా స్నేహం, వ్యక్తిగత రిలేషన్స్ ఉండకూడదా ఇదే రాజకీయ నాయకుల మధ్య? ఇప్పుడు అనేక పార్టీలతో ఇప్పుడు తెలంగాణలో అన్న అనుకుంటారు అందరినీ, ఎవరినైనా. ఇప్పుడు మీరు పెద్ద పెద్ద వాళ్ళు కూడా అన్న అంటారు. సో నన్ను చాలామంది అన్న అంటారు, సార్ అంటారు. అన్నోళ్ళు నన్ను అన్న అయినవా? కాంగ్రెస్ పార్టీ నాయకులు నువ్వు అన్న అయినవా? బీజేపీ నాయకుడికి అన్న అయినవా అని విమర్శించచ్చా? సో తెలంగాణ కల్చర్లో ప్రతి ఒక్కరు నన్ను అంటారు. సో అందువల్ల పెద్ద అన్న అని అన్నాడు. దానికి రాజకీయంగా ఇష్యూ కాదు. ఇంకా బీఆర్ఎస్ రైజ్ చేస్తున్న మరో అంశం ఏంటంటే గుజరాత్ తరహాలో తెలంగాణకు కూడా అభివృద్ధి అవుతుంది, సహకరించండి. అది గుజరాత్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ విమర్శించి ఇప్పుడు ఎలా చేస్తున్నారు అంటారు. సో కానీ ఆ వీడియో కూడా నేను చూశాను. అఫ్కోర్స్ ఎలక్షన్ టైంలో అంటే ఆ సభలో కూడా ఉన్నారు, ఎన్నికలప్పుడే రాజకీయం, అభివృద్ధి మిగతా సభలో అభివృద్ధి అని. కానీ రేవంత్ రెడ్డి అన్న కాంటెక్స్ట్ కూడా ఎన్నికల సమయమే. ఆ మీటింగ్ ఎన్నికల మీటింగ్ కాకపోవచ్చు, కానీ పార్లమెంట్ ఎన్నికల సమయంలోనే కదా నరేంద్ర మోడీ ఈ ప్రాణవోత్సవాలు మొదలుపెట్టింది. ఇప్పుడు ఎన్నికల ఇక రేపో మాపో ఎన్నికల కోడ్ రావడం సమయంలో ఆదిలాబాద్లో బీజేపీ ఎంపీగా గెలిచిన సీటు, మళ్ళీ గెలవాలని కోరుకుంటున్న సీట్లో క్లియర్గా ఎలక్షన్ దృష్టితోనే ఈ కార్యక్రమం నడిచింది. ఆ సమయంలో రాజకీయం, ఎన్నికలప్పుడు రాజకీయం అంటే ఎన్నికల కదా, మరి రాజకీయం ఉండాలి కదా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. డెఫినెట్గా రేవంత్ రెడ్డి ఆ కోణాన్ని కూడా, ఇది ఎలక్షన్ సమయం, నరేంద్ర మోడీ ఎన్నికల ముందు బీజేపీకి రాజకీయ ప్రయోజనాలను ఆశించి ఈ అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించిందన్నది నిజం కదా. ఆ కాంటెక్స్ట్ను దృష్టిలో పెట్టుకుని మాట్లాడి ఉండాల్సింది అన్నది కరెక్ట్. కానీ గుజరాత్ తరహాలో అంటే కూడా ఆ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు తర్వాత సెంటెన్స్లో. మనకు గుజరాత్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్, గుజరాత్ అభివృద్ధి నమూనాను తెలంగాణలో అమలు చేస్తామను,
గుజరాత్ అభివృద్ధి నమూనా గొప్పదనం అనలే. గుజరాత్ తరహాలో తెలంగాణ అభివృద్ధికి కూడా సహకరించండి అన్నాడు. అంటే గుజరాత్కు ప్రధానమంత్రి ఏ రకంగా సహకరించాడో ఆ రకంగా తెలంగాణకు కూడా సహకరించండి అన్నాడు. గుజరాత్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ కాదు, గుజరాత్ మోడల్ ఆఫ్ మోడీ సపోర్ట్ టు స్టేట్. అంటే గుజరాత్కి ఏ రకంగా నరేంద్ర మోడీ సపోర్ట్ చేశారో అందరికీ తెలుసు కదా. మహారాష్ట్రకు పోవాల్సిన వేదాంత ప్రాజెక్ట్, సెమీకండక్టర్ ప్రాజెక్టు, టాటా ఎయిర్బస్ ప్రాజెక్టు, ఇలా గిఫ్ట్ సిటీ, ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్, ఇలా భారతదేశానికి సంబంధించిన అనేక ప్రాజెక్టులు వాళ్ళ గుజరాత్కి వచ్చాయి. మీరు గుజరాత్కు ఫ్లో ఆఫ్ ప్రాజెక్ట్స్ చూస్తే మీకు ఆశ్చర్యం. బుల్లెట్ ట్రైను అహ్మదాబాద్ టు ముంబై, అహ్మదాబాద్ నుంచి ముంబై దారి వెంట అనేక రకాల ఫ్యాక్టరీస్, కాంప్లెక్స్లు, ఎడ్యుకేషనల్ సిటీలు, మీకు స్పేస్ సిటీలు, రకరకాల వాటికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకరిస్తున్నాడు. సో ఆ రకంగా తెలంగాణలో కూడా మేము సెమీ కండక్టర్స్ ఇండస్ట్రీ డెవలప్ చేస్తాం, సహకరించండి. మీరు సబర్మతి ఫ్రంట్కు ఎలాగైతే సహకరించారో మూసీ రివర్ ఫ్రంట్కు సహకరించండి. ఈ కాంటెక్స్ట్ అన్నది. అందువల్ల గుజరాత్ నమూనాను ప్రేజ్ చేస్తూ రేవంత్ మాట్లాడలే ఎక్కడ ఆ వీడియోలో. గుజరాత్ తరహాలో తెలంగాణ అభివృద్ధికి కూడా సహకరించండి అని. అంటే గుజరాత్కు నరేంద్ర మోడీ ఏ రకంగా సహకరించాడో తెలంగాణ కూడా అందులో ఒక రకమైన విమర్శ కూడా ఉంటుంది. అంటే గుజరాత్కు ప్రత్యేకంగా మోడీ సహకరిస్తున్నాడు, మహారాష్ట్రానికి కూడా సహకరించండి అని. అలా సహకరించకపోతే రేపు అడగచ్చు ప్రధానమంత్రి ఓన్లీ గుజరాత్కైనా తెలంగాణకు కాదా. సో అందువల్ల దీన్ని అది ఎలక్షన్ సమయం కనుక ఆ కాంటెక్స్ట్ను దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి మాట్లాడితే బాగుండేది కదా అని సలహా ఇవ్వడం వేరు, మాట్లాడిన దాంట్లో నేరాలు ఘోరాలు వెతకడం వేరు. మాట్లాడిన దాంట్లో నేరాలు ఘోరాలు ఉన్నాయని అనుకోను. అందులో రెండు బడే బాయ్ చోటా బాయ్ అన్నది ఒకటి. గుజరాత్ తరహాలో సహకరించండి అని. అంటే గుజరాత్కు మోడీ ఎలా సహకరించాడో అలా సహకరించి ఇప్పుడు ఉదాహరణకు కేసీఆర్ పాలనలో ఒక కాన్స్టిట్యున్సీ వెళ్తాడు, సిద్దిపేట్, గజ్వేల్, సిరిసిల్లకు అభివృద్ధి చేసిన తరహాలో నా నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేయండి అని ఒక ప్రతిపక్ష సభ్యుడు అనొచ్చు కదా. రఘునందనరావు ఎన్నిసార్లు అనలే, రఘునందనరావు ఎన్నోసార్లు అన్నాడు ఈ మాట. అంటే అర్థం కేసీఆర్ అభివృద్ధి నమూనాను బీజేపీ ఎమ్మెల్యే అంగీకరించినట్టు కాదు కదా. అందువల్ల రాజకీయాల్లో ప్రతి మాటను వివాదం చేసే సహజ స్వభావం ఉంటుంది ఎలక్షన్స్లో. అందులో గుజరాత్ తరహా సహకారం కనుక తెలంగాణకు మోడీ ఇస్తే అసలు అన్ని పార్టీలు అడగాలి ఆ పాయింట్. మీరు గుజరాత్కి ఎలా సహకరిస్తున్నారు, తెలంగాణకు కూడా సహకరించండి. నిజంగానే గుజరాత్కు మోడీ చేసిన సహకారం తరహాలో తెలంగాణకు కూడా సహకరిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది కదా. అది కోరుకోవాలి కదా ప్రతి తెలంగాణ బిడ్డ. సో మోడీ గుజరాత్ మనిషి కనుక, గుజరాత్లో పుట్టాడు కనుక, గుజరాతీ కనుక ఆయన సొంత రాష్ట్రానికి భారీగా సహకరించుకుంటున్నాడు. దేశంలో అనేక ప్రాజెక్టులు గుజరాత్కే వెళ్తున్నాయి. ట్రంప్ వచ్చినా, జంపింగ్ వచ్చినా మొదలు గుజరాత్కే పోతాడు. సో అయ్యా మీ గుజరాత్ ఒకటే కాదు, మా తెలంగాణ కూడా ఇట్లాంటి రాష్ట్రమే, మీరు అందుకల్ల తెలంగాణ కూడా సహకరించని అన్ని పార్టీలు అడగాలి. ఒక్క సీఎమే కాదు, మిగతా పార్టీలు కూడా అదే అడగాలి కదా.